ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో అనుదినమన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ ఉదయకాల సమయం దేవుడు మనకిచ్చినటువంటి మాటను చదువుకుందాం. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 13వ వాక్యం. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంన దేవుడు మనకు చక్కటి ఆదరణతో కూడినటువంటి వాగ్దానం చేస్తున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరిస్తానంటున్నాడు. దేవుని బిడ్డలారా, నిజమే. లోకమిచ్చు ఆదరణ కంటే మన దేవుని దగ్గర నుంచి వచ్చే ఆదరణ అది ఎంతో గొప్పది. దేవుని బిడ్డలారా, నిజంగా చాలామంది ఉదయకాల సమయంన ఆదరణ కోల్పోయి అందరి చేత చేయి విడిచిపెట్టబడినటువంటి పరిస్థితిలో ఉన్నట్లయితే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. తల్లి ఏ విధంగా తన పిల్లల్ని ఆదరిస్తుందో, తల్లి ఏ విధంగా పిల్లల నిమిత్తమై ఆలోచన కలిగి ఉంటుందో, అదే రీతిలో దేవుడు మనల్ని ఆదరించే దేవుడని, మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు అని ఈ లేఖనాల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, మరొక దగ్గర ఒక సందర్భంలో దేవుడు ఏమంటాడంటే, తల్లైనా కొన్నిసార్లు తన కన్న బిడ్డను మర్చిపోతుందేమో కానీ నేను మరవను అంటున్నాడు. అంటే తల్లి కంటే కూడా గొప్పగా మన దేవుడు ఆదరించే దేవుడు. దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో కూడా మనం గమనించినట్లయితే 38 సంవత్సరాల నుండి పక్షవాయు రోగంతో బాధపడుతున్నటువంటి ఒక వ్యక్తి ఆ కోనేటి దగ్గర అతడు పడి ఉన్నాడు. నిజంగా ప్రతిసారి దేవదూత వచ్చి నీటిని కదిపినప్పుడు ఎవరో ఒకరు దాంట్లో మొట్టమొదటిసారిగా దిగుతున్నారు, స్వస్థత పడుతున్నారు, స్వస్థత పొందుకొని తిరిగి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే అక్కడికి వచ్చినటువంటి వారిలో ఎవరో ఒకరు సహాయపడేవారు ఆ రోగులతో వచ్చి వారిని త్వరగా దాంట్లో పడవేసి తీసుకొని వెళ్తున్నారేమో. కానీ ఈ వ్యక్తికి ఎవ్వరూ లేరు. 38 సంవత్సరాల నుండి ప్రయాస పడుతున్నాడు, మరి స్వస్థత పొందలేకపోతున్నాడు. 38 సంవత్సరముల నుండి ఆ కోనేటి దగ్గరే ఉన్నాడు, స్వస్థత కొరకు కనిపెడుతున్నాడు. దేవదూత వచ్చినప్పుడు నీళ్లు కదుపుతున్నప్పుడు ఎవరో ఒకరు వచ్చి నన్ను దాంట్లో పడవేస్తే బాగుండును, నాకు ఎవరైనా సహాయపడితే బాగుండును అన్న ఆలోచన ఆయనకు వచ్చిండొచ్చు. కానీ దేవుని బిడ్డలారా, ఆయన గురించి ఆలోచించేవారు, ఆయనకు సహాయం చేసేవారు అక్కడ ఎవ్వరు కూడా కనిపించలేదు. అందుకనే 38 సంవత్సరాలుగా పడి ఉన్న చోటనే ఉన్నాడు. మరి దేవుడు ఒకరోజు ఆ వ్యక్తి దగ్గరికి వచ్చాడు. దేవుని బిడ్డ, దేవుడు అక్కడికి వచ్చినప్పుడు తిన్నగా ఆ కోనేటి దగ్గరికి వచ్చి దేవుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతో అంటున్న మాట, నీవు స్వస్థపడగోరుతున్నావా అని అడిగినప్పుడు, అవునయ్యా నేను స్వస్థత పొందాలని ఎంతగానో ఆశగా ఉన్నాను అన్నప్పుడు దేవుని బిడ్డలారా, నిజంగా మన దేవుడు ఎటువంటి దేవుడు అంటే, అందరూ చేయి విడిచిపెట్టబడిన వారిని, ఎవ్వరూ ఆదరించలేనటువంటి పరిస్థితిలో ఉన్న వారిని దేవుడు ఆదరిస్తాడు. తిన్నగా వారి దగ్గరికి వెళ్ళిపోతాడు. దేవుని బిడ్డ, నిజంగా ఈ వ్యక్తికి కూడా ఆదరించే వారు లేరు. తన భార్యనో, తన పిల్లలో, తన రక్త సంబంధులో, తన బంధువులో, స్నేహితులో ఎవ్వరు కూడా ఆయనకు సహాయం చేయడానికి లేరు. అందుకనే 38 సంవత్సరాలుగా అదే చోట పడి ఉన్నాడు. కానీ దేవుని బిడ్డ, మరి దేవుడు ఆ కోనేటి దగ్గరకు వచ్చినప్పుడు ఎంతోమంది రోగులు అక్కడ ఉండుండొచ్చు. కానీ దేవుడు తిన్నగా ఈ వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. ఎందుకంటే ఈ వ్యక్తికి సహాయం చేసే నాదుడు లేడు. దేవుని బిడ్డ, నిజంగా దేవుడు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆ భారాన్నంతా తొలగించి అతనికి స్వస్థత కలిగించాడు. ఈ ఉదయకాల సమయం నా దేవుని బిడ్డ, నీ పరిస్థితిలో కూడా నన్ను ఆదరించేవారు లేరు. నేను తల్లిని కోల్పోయాను, లేదా నేను తండ్రిని కోల్పోయాను, లేదా నన్ను ప్రేమించడానికి నాకు భర్త లేడు, భార్య లేదు, నా పిల్లలు నన్ను ఆదరించడానికి ఎవ్వరు కూడా నాకు లేరు, నా స్నేహితులు నన్ను విడిచిపెట్టారు, నా పరిస్థితుల్లో అందరూ నా చేయి విడిచిపెట్టారు అన్నటువంటి స్థితిలో నీవు ఉన్నట్లయితే ఉదయకాల సమయం దేవుడు నిన్ను ధైర్యపరుస్తున్నాడు. నీ స్థితిలో ఎవ్వరు నిన్ను విడనాడినా ఆయన నిన్ను తొంగి చూస్తున్నాడు. దేవుని బిడ్డ, నీవు మాత్రము అధైర్యపడక దేవుని విడిచిపెట్టకు. నిజంగా ఆ 38 సంవత్సరాల నుంచి మరి పక్షవాయుతో బాధపడుతున్నటువంటి ఆ వ్యక్తి, నిజంగా నాకు స్వస్థత కలగట్లేదే, ఇంకా ఎంతకాలం నేను ఇక్కడ ఉండాలి అని చెప్పి ఆ స్థలాన్ని విడిచి వెళ్ళిపోయి ఉంటే అతడికి స్వస్థత దొరికి ఉండేది కాదు. దేవుని బిడ్డ, అతడు విశ్వాసంతో, నమ్మకంతో ఏదో ఒక రోజు నేను దాంట్లో దూకుతాను, ఏదో ఒక రోజు నాకు విడుదల కలుగుతుంది, స్వస్థత కలుగుతుంది అన్న నమ్మకంతో ఆ ప్రాంతాన ఆయన కూర్చొని ఉన్నాడు. దేవుని బిడ్డ, నీవు కూడా ఆదరణ కోల్పోయినటువంటి పరిస్థితిలో నీవు ఉన్నా, నిజంగా ఏదో ఒక రోజు నా దేవుడు నన్ను ధైర్యపరుస్తాడు, ఏదో ఒక రోజు నా పరిస్థితుల నుంచి నన్ను లేవనెత్తుతాడు అనే విశ్వాసంతో దేవుని సన్నిధిలో నువ్వు కనిపెట్టుకొని ఉండగలిగితే తప్పకుండా ఆ దేవాది దేవుడు ఒక రోజు కనికరం కలిగినటువంటి బాహు నీ మీద చాపబోతున్నాడు. దేవుని బిడ్డ, నీకు ఒక విడుదలను దేవుడు ఇవ్వబోతున్నాడు. నీ పరిస్థితుల నుంచి నిన్ను లేవనెత్తబోతున్నాడు.
అంటున్నాడు, నీ చీకటి బ్రతుకులో వెలుగును ఆయన కలిగించబోతున్నాడు. ఎందుకంటే తల్లి వలె ఆయన ఆదరించే దేవుడు. నిజంగా కన్న తల్లి కుమారుడు పాడైపోతుంటే లేదా కుమారుడు బాగోలేకపోతే తల్లి ఆ కుమారుని విడిచి వెళ్ళదు కదా, ఆ కుమారుని ఆదరిస్తుంది, హత్తుకుంటుంది, వడిలోనే పడుకోబెట్టుకుంటుంది. ప్రియ దేవుని బిడ్డ, ఆయన కూడా తల్లి వలె నిన్ను ఆదరించే దేవుడు. కొన్నిసార్లు ప్రతికూల పరిస్థితులు నీకు ఎదురవుతున్నప్పుడు, ఆలస్యం అవుతున్నప్పుడు అధైర్యపడకు, దేవుని సన్నిధిని విడిచిపెట్టకు. ఈ పక్షవాయువు వ్యాధి కలిగినటువంటి మనుషుడు ఏ విధంగా అదే స్థలంలో కనిపెట్టుకొని ఉన్నాడు, నీవు కూడా దేవుని సన్నిధిలో కనిపెట్టుకొనుండు. స్వస్థతను, అద్భుతాన్ని, విడుదలను నీ సమస్య నుంచి నువ్వు పొందుకోబోతున్నావు. దేవుని బిడ్డ నమ్మినట్లయితే దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. గొప్ప ఆదరణ, నెమ్మది ఉదయకాల సమయంలో దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ప్రార్థన. ప్రేమ కలిగిన దేవా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రములు తండ్రి. ఉదయకాల సమయంన ఎంతమంది అయితే ఆదరణ కోల్పోయి ఉన్నారో అయ్యా, అందరి చేత వెలివేయబడి, చేయి విడిచిపెట్టబడి, సహాయము లేక అయ్యా నాయన దిక్కు తోచని పరిస్థితిలో ఉంటున్న వారిని మీరు ఉదయకాల సమయంన మీ వాక్కుల ద్వారా లేవనెత్తండి నాయన. మీకు స్తోత్రం. గొప్ప ఆదరణ వారి జీవితాల్లో మీరు దయచేసి మీ సన్నిధిలో సాక్షులుగా నిలబెట్టుమని యేసు నామాన్ని అడుగుతున్నాను తండ్రి.